ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏంది? 2 రాష్ట్రాల మీద పవన్ అన్న పేరు ఎందుకు పవన్ అన్న అంటే అంత భయం నాకు తెలియకడుగుతా. దేవుడు అనేవాడు ఎక్కడైనా పరిపాలన చేస్తాడు. దేవుడు అందరికి ఒకటే దేవుడు కాదు. తెలంగాణ దేవుడు, ఏపీ దేవుడు అని లేడుగా. దేవుడే నా దృష్టిలో. ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకోవద్దని చెప్పడానికి మీరెవరు? కాదు, మన కళ్ళకేమన్నా పుట్టిందా? ఎన్ని మంచి పనులు చేసిండు. రోడ్లు లేని కాదు రోడ్లు వేసా, కరెంట్ లేని వాళ్ళకి కరెంట్లు తీసుకొచ్చా. కాదు, పవన్ కళ్యాణ్ అన్నీ తెలంగాణ రాష్ట్రం రావద్దు. ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంది? నాయకుడు అనేవాడు మంచి పరిపాలన కావాలి. ఎక్కడికైనా వెళ్ళి పరిపాలన చేసుకోవచ్చు. రావద్దు అంటానికి వీళ్ళు ఎవరయ్యా? రావద్దు అంటానికి వీళ్ళు ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే రావద్దు అని అంటారు. మరి మన దేశాన్ని కాపాడే మన భారతదేశం ఎంత? ఇక్కడ మనకు రాష్ట్రాలు పేర్లు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ అని ఎన్ని పేర్లు ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా కలిస్తే మన భారతదేశం ఒక్కటే కదా. మన భారతీయులు అందరం ఒకటేగా. మన భారతదేశాన్ని కాపాడే సోల్జర్స్ అక్కడ కూడా మరి ఏడమరిచి ఉండాల్సిందేనా? రాష్ట్రపరంగా ఎడదీసి ఇదే కదా మెసేజ్ ఇచ్చేది. మరి రావద్దని అంటాం కారణం ఏంది? ఇప్పుడు ఆయన రావద్దంటానికి కారణం ఏంది? నాయకుడు అనే వాళ్ళు, మంచి పని చేసేవాళ్ళు, ప్రతి వాళ్ళు ప్రజల్లోకి రావాలా. కాకపోతే నువ్వు చేసే మంచి పని నువ్వు చేయి, ఆయన చేసే మంచి పని ఆయన చేస్తాడు. ఓయా నేను నిన్న తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు అడిగేది మొత్తం నేను నిన్న. మరి పవన్ కళ్యాణ్ అనేది రావద్దంటానికి ఆయన టెర్రరిస్టా? లేకపోతే తెలంగాణ యావత్ ఆస్తిని దోసుకోవటానికి వస్తుండా? లేకపోతే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు దోసుకోవటానికి వస్తుండా? ఏం దోసుకోవటానికి వస్తుండా అని వీళ్ళందరూ ఈ అడిగిన వాళ్ళు మొత్తం తెలంగాణ కోసం ఏం చేశారు? ఆంధ్ర వాళ్ళ అరాచకం వద్దు కరెక్టే, మరి తెలంగాణ అరాచకం మొన్న సర్పంచ్ ఓట్లు ఎలక్షన్లు అయినాయి. నల్గొండ జిల్లాలో ఒక వ్యక్తిని, బీసీ వ్యక్తిని ఏ కాలంలో ఉన్నారా? 1 తినిపించాను, 2 తినిపించాను అంట. మరి తెలంగాణ బిడ్డలు అప్పుడు రక్తం మరగలేదా? సలసల అప్పుడు ఏ ఆంధ్రవాడు రాలేదుగా, ఏ నాయకుడు రాలేదు కదా. మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? మన తెలంగాణలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? మన తెలంగాణ ఎన్ని ఊళ్ళు రహదారులు లేని ఊళ్ళు ఉన్నాయి? ఎన్ని ఊళ్ళకి సరిగ్గా కరెంట్ అందట్లేదు? ఎన్ని ఊళ్ళకి పొలాలకి నీళ్లు సరిగా అందట్లేదు? ఎంతమంది జీవితాలు వేస్తాం అయిపోతున్నాయి, వలసపోతున్నారు. పాటలు కూడా ఉన్నాయి కదా, చాలా పాటలు, తెలంగాణ బిడ్డలు పాడిన పాటలు. మరి దేవుడు అనేవాడు ఎక్కడైనా పరిపాలన చేస్తాడు. దేవుడు అందరికి ఒకటే దేవుడు కాదు. తెలంగాణ దేవుడు, ఏపీ దేవుడు అని లేడుగా. తిరుపతి అంకన్న ఉండు, విజయవాడ కనకదుర్గా దేవి ఉంది, మన కొండగట్టు అంజన్న స్వామి ఉండు. మన ఇష్టం. దేవుడే నా దృష్టిలో. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎవరికి కాలేదు? 90 మంది నిర్ణయం కూడా నువ్వు మీ నలుగురే చెబుతారా? కాదు, ఇప్పుడు 90 మంది, ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ 4 కోట్ల మంది ప్రజల నిర్ణయం కూడా మీ నలుగురు పాలకలే చెబుతారా? 4 కోట్ల మంది ప్రజలు చెప్పినరా మాకెవరు ఈ వ్యక్తి రావద్దు, మాకేమైనా మంచి చేయొద్దు అని చెప్పిండా? 4 కోట్ల మంది పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పిండా? ఏంటి పరిపాలన చూస్తే దేవుడు అంటారేమో, రానియాలి కదా. సరే మరి రావద్దంటున్నారు, కానీ ఆయన కొండగట్టు కోసం శాంక్షన్ చేయించి 30 కోట్లు అప్పుడు ఎందుకు గుర్తులేదంటారు పవన్ కళ్యాణ్? మరి ముందు వరదలు వచ్చినప్పుడు సాయం చేసినప్పుడు ఎందుకు తీసుకున్నారు డబ్బులు? అసలు గుర్తులేదు వీళ్ళెవరికి? గుర్తులేదు. ఇప్పుడు ఈ నలుగురు కోసం తెలంగాణ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో పెట్టద్దయ్యా. ఈ నలుగురు కోసం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ, ఏ పార్టీ అయినా ఒక పాట పాడిందిగా. మరి మన ఖమ్మంలో ఒక ఆమె పాట పాడింది కదా, వచ్చి తెలంగాణ బిడ్డేగా. అక్కడ ఎంతమంది ఎవరెవరు మంత్రులు? పొంగులేటి శ్రీనివాసరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎవరెవరు 3 పేర్లు వెళ్ళి. అక్కడ 3 మంత్రులే కదా ఉంది. అక్కడ పేదవాళ్ళే కదా తీసేసింది. మరి అక్కడ ఈ తెలంగాణ బిడ్డలు అంత తెడిపోయారు, చచ్చిపోయారా? వీళ్ళు పాటలు పాడేవాళ్ళు మొత్తం. ఇప్పుడు పవన్ అన్న ఏం చేసిండు చెప్పు? ఇప్పుడు అక్కడ మాట్లాడాలి కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నో ఉండే వ్యవస్థలు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం పాడైపోయింది, కరెక్టే. మీ మాట అంటే వద్దాం. ఇప్పుడు ఏమైంది పరిపాలనకి? ఇప్పుడు ఎందుకు సమ్మగిలుతుంది? ఎక్కడ పట్టినా చెత్తే, ఎక్కడ పట్టినా నిరుద్యోగులే, ఎక్కడ పట్టినా పేదవాళ్ళే. మీరు ఉద్యోగ పథకాలు ఎక్కడికి అందుతున్నాయా ఎవరికన్నా? ఎందుకని గ్యాస్ రేట్లు ఇంత ఎందుకు పెరిగినాయి? మొన్నమే ఊరి నుంచి వస్తుంటే పెట్రోల్ రేటు పాపం ఒక ట్రక్ ఆయన అసలు డీజిల్ సరిపోవట్లేదమ్మ మా డబ్బులు అని అంటుండు, ఏడుతుండు, తలకాయ కొట్టుకుంటుండు. డీజిల్కి పెట్రోల్ రేటు ఎందుకు పెరిగింది ఇంత? ఆవయ్యా, పవన్ కళ్యాణ్ అన్నట్టు పెట్టు. తెలంగాణ బిడ్డలుగా అడగొద్దా? మనం అడగాలి కదా, మన హక్కుగా, మన జాగిరిగా. తెలంగాణ పవన్ అన్నట్టు పక్కన పెట్టండి. దేశం మొత్తంలో ఏపీలోనే పెట్రోల్ రేటు హై ఉంది. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉండా? ఇప్పుడు అసలు నాకు తెలియకడుగుతా, 2 రాష్ట్రాల మీద పవన్ అన్న పేరు
ఎందుకు పవన్ అన్న అంటే అంత భయం నాకు తెలియకడుగుతా. అసలుకి సభలు పెట్టి మీడియాలు పెట్టి డిబేట్లు పెట్టి చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏందయ్యా? చెప్పు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏంది? ఏమైపోయినారు వాళ్ళంతా? కాదు, ఒక పవన్ అన్న పేరే తీసుకురావటం ఎందుకు? ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు కదా, 10 ఏళ్ళు పరిపాలన చేసిండు కేసీఆర్ అన్న, ఇప్పుడు రేవంత్ అన్న చేస్తుండు, వీళ్ళంతా మొత్తం ఇప్పుడున్న నాయకులు మొత్తం ఏళ్ళు తరబడి చేసిండ్రు. అక్కడ చంద్రన్న చేస్తుండు, జగనన్న చేసిండు, వీళ్ళందరినీ వదిలిపెట్టి అసలు ఏపీలో కానీ తెలంగాణలో కానీ పవన్ అన్న టార్గెట్ చేస్తానంటే కారణం ఏంది? అదే అంటున్నారమ్మా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక చంద్రబాబు కూడా తెలంగాణ జోలికి రావట్లేదు, పవన్ కళ్యాణ్ అవసరం అంటున్నారు. చంద్రబాబు కూడా ఒక మాట మాట్లాడలేదు ఇంతవరకు తెలంగాణ పైన, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు? దేవుడు అనేవాడు ఎక్కడైనా పూజలు చేస్తారు. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఉండి ఇప్పుడు తెలంగాణ ప్రజలు అక్కడికి వెళ్ళి పూజలు చేయట్లేదు. తిరుపతి వెంకన్నకి విజయవాడ వెళ్తలేదు, అక్కడ ఉండాలి, ఇక్కడ దేవుళ్ళకి పూజలు చేయట్లేదా? మీరెవరయ్యా ఆపటానికి? మీరెవరు ఆపటానికి నాకు తెలియకడుతా? ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకోవద్దని చెప్పడానికి మీరెవరు? ఆయన చేతనైంది, ఆయన చేతన ప్రజలు ఇప్పుడు రాజకీయంగా ప్రజలను దోసుకొని కోట్లు సంపాదించుకోలేదు కదా ఆయన కష్టపడి తీసినాయి కదా ప్రజలకు ఖర్చు పెట్టేది. ఏం పుట్టింది జనాలకు? అసలు ఖైదాలతో అన్నం తింటారా, గడ్డి తింటారా? ఏం దోసుకుంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన కాంచి ఎన్ని కోట్లు వేస్తుంది ఆయనకి? చెప్పండి అసలు రాజకీయంగా ఇది చెప్పేవాళ్ళు అసలు ఏమన్నా ఎవరు ఉండాలి అనుకునే దానికైనా ఎవరు ఉండాలని అంటున్నాను నేను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల మించి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, చాలా మంది మంత్రులు ఉన్నారు. అవును, మరి పేదవాడి సమస్య ప్రతి ఒక్కరిది తీరిందా? ఎక్కడ తీరింది? ఎక్కడ తీరింది? ఎక్కడ తీరింది? పవన్ అన్న రాగానే పవన్ అన్న తీరపాల, వీళ్ళందరినీ వదిలేయాలన్నమాట. మరి వీళ్ళంతా మన సొమ్ము తిన్నారు కదా, మరి మన సమస్య తీరవచ్చా? ఎందుకు ఆయన ఎందుకు ఇట్టలేదంటే కాదు, మన కళ్ళకి ఏమైనా పుట్టిందా? ఎన్ని మంచి పనులు చేసిండు, మన చెవులకి ఏమైనా చెవుడు వచ్చిందా? కళ్ళకి ఏమైనా పుట్టిందా? రోడ్లు లేని కాడ రోడ్లు వేసా, కరెంట్ లేని వాళ్ళకి కరెంట్లు తీసుకొచ్చా, ఎన్ని చేసిండు. ఇప్పుడు పిల్లలకి అంగన్వాడు పిల్లలకు బళ్ళల్లో పిల్లలకు కూడా ఏంటి స్వాట్ కిచెన్ అని కిచెన్ కూడా పెట్టిండు, నాకు చెప్పరాట్లేదు కానీ. ట్రాన్స్జెండర్లకు కూడా వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చిండు. ఎన్నో ఆయన చేతనే కాడికి ఆయన చేతనే ఉండు. నలుగురు కలిసి చేస్తే ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ బాగుంటుంది. ఒక్కడే చేస్తే ఒక పక్కే ఉంటాడు కానీ ముగ్గురు దోసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కడు చేసేవాడు ఉన్నప్పుడు ఎక్కడే బాగుపడేది? రాష్ట్రాలు బాగుపడవు, దేశాలు బాగుపడవయ్యా. మంచి పని చేసినోడు సింగిల్ గా వచ్చి గెలవచ్చు కదా, కూటమి ఎందుకు వస్తున్నాడు? మంచిగా ఉంది అని వెనక ఎందుకు గెలవడం అంటున్నారు? ఎవరు సింగిల్? పవన్ కళ్యాణ్ అయ్యా ఇప్పుడు కాదు, కూటమితో వస్తే మీకు ఏమన్నా నెప్పా? కూటమితో కలిసి డిప్యూటీ సీఎం అయ్యిండు, సింగిల్ గా పోటీ సీఎం అవుతాడేమో. ఎవరు 10 ఏళ్ళు పోరాటం చేసిండు. సినిమా పరంగా అభిమానులు ఉండరు కానీ రాజకీయ పరంగా అభిమానులు ఏరి జనసేన జెండా పట్టే వాళ్ళు, జనసేన జెండా పట్టే నాయకులు ఎవరికైనా నేను చెబుతున్నా, మరో పవన్ కళ్యాణ్ అయితేనే పార్టీ వృద్ధిలోకి వస్తుంది, పేరులోకి వస్తుంది, పేద ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుద్ది. అప్పుడు ఆయన నిలబడ్డప్పుడు ఆయన చేయకపోతే ఆయన అడగొచ్చు, నేనే అడుగుతా చేయకపోతే. నువ్వు ఎందుకు చేయలేదా అని అడుగుతా. అప్పుడు మన నాగబాబు అన్న ఒక మాట అన్నాడు ఆడపిల్లల గురించి, నేను అనలేదా? నేను అని తిట్లు కూడా తిన్నా, మీకు తెలియదు కానీ నేను అనలేదా? పవన్ అన్న బాటేగా నడిచింది. పవన్ అన్న చివరికి నేను తప్పు చేసినా కూడా నన్ను అడగొచ్చు అని అన్నాడు. మరి అప్పుడు అన్న కదా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే రావద్దని అంటానికి కానీ కారణాలు ఉండాలా, కొన్ని కారణాలు ఉండాలన్నమాట. దేనికన్నా కారణం పవన్ కళ్యాణ్ రావద్దన్నారు. ఓకే, ఇదే తెలంగాణ లోపల రోహింగ్లు బర్మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఆపే దమ్ము లేదు. కానీ పవన్ కళ్యాణ్ మన స్టేట్లో మన ఇండియాలో పుట్టి మనోడినే రావద్దని చెప్తున్నారు. మరి బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిన ఎందుకు ఆపుతలేరు? ఆపరు, ఎందుకంటే ఈయన ఎదుగుతున్నాను. ఇప్పుడు హైదరాబాదు మహానగరం, ఈ రాజధాని పుట్టించింది ఎవరు? ఈ రాజధాని పుట్టించినప్పుడు ఎన్ని తరాలు పోయినాయి, ఎన్ని యుగాలు నడిచినాయి. ఇది వడ్డించిన ఇస్తరలో కూర్చొని మీరు రాయిగా తింటారు అంతే. వాళ్ళు త్యాగాలు చేసి ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళు ఎప్పుడో వాళ్ళు గాల్లో కలిసిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా కంటికి కనపడిన కనుమరుగైపోయారు. తెలంగాణ ఏపీ విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం తినలేదు పవన్ కళ్యాణ్. ఆయన ఒకటే తినకుండా ఇంకా తినకుండా నాయకులు లేరా? ఆయన పిత్తినా పట్టుకుంటారు, దగ్గినా పట్టుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు మాయ చెప్పి తప్పించుకుంటారు. వాళ్ళని అడిగే దమ్ము లేదా? కేసులు పెడతారనా అంతే కదా. కాదయ్యా, జర్నలిస్టుల గురించి కాదు అసలు. జర్నలిస్టులు అంటేనే నేను ఇంకో మాట చెబుతా, ప్రతి జర్నలిస్టు మరో సోజరే. అక్కడ ఆర్మీ మన దేశాన్ని కాపాడే ఆర్మీకి అంత తెలివి ఉందో జర్నలిస్ట్కి అంత తెలివి ఉంది. జర్నలిస్టులకు చిన్న సభ చూసి ఎవరు మాట్లాడకూడదు. నాకు నువ్వు ఇప్పుడు పున్నం ప్రభాకర్ అంటే గుర్తొచ్చింది. అసలు ఆయన అయితే ఇంతవరకు నాకు తెలియదు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడుతుంటే ఈయన కూడా మంత్రా ఎంపీయా
నేను కూడా రాజకీయాల్లోకి ఉన్నాను, ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీనియర్ అమ్మా ఆయన మీరు. సీనియరే కానీ తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి ఫేమస్ అవుతారు. ఈ ఫేమస్ కోసం మాట్లాడేది తెలియట్లేదు, అసలు నిజంగా మాట్లాడేది తెలియట్లేదు. 90% నేను నిజం చెబుతున్నా. వీళ్ళు పవన్ కళ్యాణ్ తిడితే పైకి వస్తాము ఫేమస్ అవుతాం అనుకుంటారా, లేకపోతే అసలు నిజంగా మాట్లాడతారో తెలియట్లేదు. రాజకీయ నాయకులు అయినా సరే, ఉట్టి వాళ్ళు అయినా సరే. రాజశేఖర హయాంలోనే మంత్రిగా ఉన్నాడు ఆయన, పొన్నం ప్రభాకర్ గారు. ఉన్న ఆయన సీనియర్ వ్యక్తే కావచ్చు కానీ కొంతమంది మాలాంటి వాళ్ళకి తెలియదు కదా. పవన్ కళ్యాణ్ వల్ల ఫేమస్ అని అంటున్నారు మీరు, అంతేనా? ప్రతి వాళ్ళకి మాల మూలలో ఉండే వాళ్ళకి కూడా తెలిసిందనమాట. ఏం చెప్తాం మరి? తెలంగాణ మాయా జాగిరి న్యాయ జాగిరి అన్నాడు. నీ అయ్యే జాగిరి నా అయ్యే జాగిరి అనుకోవటం అది తప్పు. ఇది మన భారతీయుడి జాగిరి, మన భారతదేశం హక్కు. మన భారతదేశం కోసం మన సోల్జర్స్ అక్కడ ప్రాణం పెడతారు, కుటుంబాలు వదిలిపెట్టి వయసులు సైతం త్యాగం చేసి. వాళ్ళు ఇక్కడ మనం ఉండి మనం కొట్టుకోవద్దు. మనం కొట్టుకోవటానికి మనకేం హక్కు ఉంది? వాళ్ళు పెట్టిన ప్రాణం ఇచ్చే కదా మనకి. మనకు ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు ఉంటాం. కాకపోతే నీ రాష్ట్రం రావద్దు, నా రాష్ట్రం రావద్దు అనుకోవటానికి మనకు ఎక్కడుంది హక్కు? మనకు ఎక్కడుంది ఆ హక్కు? మనకు లేదు హక్కు. అందుకని దీని పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అనటం తప్పు అని నేను అంటున్నా. ఏం చెప్తారు ఇలా పిచ్చి పిచ్చిగా వాగేటోళ్ళందరికీ? పిచ్చి పిచ్చిగా వాగే వాళ్ళకి మొత్తానికి నేను చెబుతున్నా, దయచేసి మంచేదో చెడేదో తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ గురించి మేము తెలంగాణ బిడ్డలు అనేవాళ్ళు మన తెలంగాణ బిడ్డలకు ఎంతవరకు న్యాయం చేసినారో చెప్పమని నేను కోరుకుంటున్నా.